సాంగ్స్ చాలా బాగున్నాయి కదా. ఏంటిది దాగుడి మూవీయా? దావుడి కాదమ్మా, దేవరం ఎన్టీఆర్ మూవీ. అనగా తెలుగు రాకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. ఇక్కడ పైన దావుడి అని ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ బాధపడతారు. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ కొరటాల శివ అని. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్తో చేశాడు అతను. ఇది జనతా గ్యారేజ్ మూవీ. చూసావు నువ్వు అది? సమంత ఉంటది కదా, సమంత నిత్య మేనన్న. బాగుంది. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవరా. అవును, చాలా హైప్ ఉంది. నేను అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. ట్రైలర్ చూసావా అనగా నువ్వు? ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ ఇంకా బాగున్నాయి, ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి రీల్స్లో, యూట్యూబ్లో. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై ఉంది, కానీ మనం చూసే వరకు చెప్పలేము. అవును. సో లెట్స్ గో టు ఎన్టీఆర్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎట్లా అయినా మూవీ ఉంటే ఎన్టీఆర్ పేరు అంటే దర్శనం ఇవ్వాలి థియేటర్లో. ఏంటి మరి వెళ్దామా మూవీకి? దొరుకుతాయి టికెట్స్? టికెట్స్ ట్రై చేద్దాం, కొంచెం కష్టమే. ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్టీఆర్ మూవీ. అసలే ఎన్టీఆర్ అంటే డాన్స్, యాక్టింగ్ చాలా బాగుంటాయి కదా. ఇంకా మొన్న నేను ఒక న్యూస్ చూసాను. ఏంటి అది? ఏదో ప్రీ రిలీజ్ కి ఓవర్ క్రౌడ్ వచ్చేసి మొత్తం క్యాన్సిల్ అయింది కదా ఈవెంట్. మళ్ళీ అంత క్రౌడ్ ఉంటే మనకి టికెట్స్ దొరుకుతాయా? దొరకబడదా, ఏముంది. సరే, నీ రెస్పాన్సిబిలిటీ. టికెట్స్ నాకు తెలియదు. సరే, నేను రెడీ, నేనే తీసుకొస్తా టికెట్స్. మరి ఏ థియేటర్కి వెళ్దాం? లాస్ట్ టైం ఇక్కడ సుదర్శన్లో ఇక్కడ వెళ్ళాను. అవునవును, ఏది గుంటూరు కారం. ఈసారి ఇంకా గుంటూరు కారం ఎంజాయ్ చేసావా నువ్వు? మన మహేష్ బాబు ఉన్నారు కదా, చాలా నాకు. అంతేనా? స్టోరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సరే, మళ్ళా సరే ఐమాక్స్ వెళ్దాం. వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ ఏదో ఉంటది కదా షో. టైమింగ్ అయితే నాకు ఐడియా లేదు, కనుక్కొని. మనకి టైమింగ్ తో అంటే నాకు ఎర్లీ మార్నింగ్ అంటే మరి 9:30, 10. లేదు అనగా నేను 9:30కి లేస్తా. సో వెళ్దాం మరి మూవీకి. టికెట్స్ నీ రెస్పాన్సిబిలిటీ. సరే, నా రెస్పాన్సిబిలిటీ. నీకు కాల్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఎర్లీ మార్నింగ్ 9:30 కాల్. మన ఇద్దరం కలిసి మన వ్యూవర్స్ కి మూవీ రెస్పాన్స్ ఎలా ఉందో చూపిద్దాం. ఓకే, సో మేము వెళ్తున్నాం దేవర మూవీకి, మీరు వచ్చేయండి. ఐమాక్స్లో థియేటర్లో కలుద్దాం. ఎస్, అండ్ లెట్స్ సీ ద దేవరాయ మూవీ. దేవరాయనా? దేవరా మూవీ. దేవరా మూవీ. సో సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇట్స్ దేవరా మూవీ. ఓకే, సో కలుద్దాం. అండ్ లెట్స్ హోప్ దిస్ ఇస్ మూవీ ఇస్ బ్లాక్ బాస్టర్. సో లెట్స్ గో. సరే, థియేటర్లో కలుద్దాం. సో గాయస్, మేము వచ్చేసాము ప్రసాద్కి ఐమాక్స్ లో. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాము. సో చూద్దాం. ఇక్కడైతే రష్ అయితే చాలా ఉంది, చాలా అంటే. సో ఇప్పుడు కొంచెం ఏమంటారు, కుస్తీ పడి లోపల వెళ్ళాలి. సో స్కెచ్ మేకర్ కీబోర్డ్ చూసారా, ఆల్రెడీ షో అయిపోయింది. ఏంటి రివ్యూస్ చూడండి. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏదైనా స్నాక్స్ తీసుకొని పాప్కార్న్ తీసుకొని పాప్కార్న్ తిని సెకండ్ హాఫ్ చూద్దాం. ఎన్టీఆర్ బ్యాక్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఇంకా చాలా ఎనర్జెటిక్ అండ్ చాలా యంగ్ అనిపిస్తున్నారు యాక్చువల్లీ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. సో ఇప్పటివరకు చాలా బాగుంది.
సో ఆకలేస్తుంది కొంచెం తిని సెకండ్ హాఫ్ చెప్పాలి. దాని జీవితంలో నిప్పు అదే ఎట్టా కనబడితే there is part 2 also. So part 1 అయితే 90% జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఇంకా ఫైట్స్ డాన్స్ చాలా బాగుంది. నాకైతే హీరోయిన్ ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. జాన్వీ కపూర్ రోల్ చాలా తక్కువ ఉంది. మేబీ పార్ట్ 2 లో ఉందేమో. నో యూ హావ్ టు సీ దట్. బట్ స్టోరీ అయితే బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ గారి యాక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా నా ఎక్స్పీరియన్స్, నా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇటు సైడ్ సెలబ్రిటీస్ అటు సైడ్ సెలబ్రిటీస్ ఉన్నారు, మధ్యలో మనం ఉన్నాం. ఇంకో సెలబ్రిటీ ఎవరో తెలుసా? మన మహేష్ బాబు వాళ్ళ బ్రదర్ కొడుకు, అదే రమేష్ బాబు గారు ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారు. ఈ ఫిదా మూవీ అతను ఉన్నాడు కదా రాజా, సెకండ్ హీరో, తను వచ్చేసి రైట్ సైడ్ లో కూర్చున్నారు. మధ్యలో మనం అన్నట్టు. సో ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ మీరు కూడా చూడండి. సో స్వాతి అయితే ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఇస్తుంది. అండ్ ఐఎమ్ హియర్. నాకు ఐఎమ్ బెటర్ హియర్. అంటే తన క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది కదా, సో అంతలో ఏం తెలుస్తుంది. అది ఈరోజు మూవీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసి మేము మంచి వేడివేడిగా టీ తాగుతున్నాము. సో మా మూవీ డే ఫినిష్ అయింది, కానీ ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్ ద మూవీ. సో ఒక అప్డేట్ ఉంది, చెప్పు అనగా. సో మా ఛానల్ పేరు సరదా స్నేహితుల నుంచి మేము స్టన్నింగ్ సఖీస్ అని పెట్టాము. స్టన్నింగ్ సఖీస్. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ నేమ్. అండ్ చెప్పండి కమెంట్లో ఎలా ఉంది. సో చూస్తూనే ఉండండి స్టన్నింగ్ సఖీస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్.